నకిలీ నోట్లకు అసలు నోట్లకు తేడా గుర్తుపట్టొచ్చు. కొంచెం కష్టమైనా కల్తీ సరుకులకు మంచి సరుకులకు తేడా కనిపెట్టొచ్చు. కానీ నకిలీ వెబ్సైట్లను ఎట్లా కనిపెట్టాలనో అర్థమైతలేదు. ఇంటున్నారా గీ ముచ్చట? శ్రీశైలం మల్లన్న భక్తులను నిండా ముంచినారట సైబర్ కేటుగాళ్ళు. ఎట్లనో చూడుర్రి. వీళ్ళ దుంపలదేగా శ్రీశైలం మల్లన్న భక్తుల మీద పడ్డట్టున్నాయి కదా సైబర్ మోసగాళ్ళ కళ్ళు. మల్లన్న దర్శనానికి పోదామని ఆన్లైన్లో దర్శనాలు రూముల బుకింగ్లు చేసుకుందామని చూసేటోళ్ళను నకిలీ వెబ్సైట్లతోని ఓం నమ శివాయ ఎత్తున్నారట. గూగుల్లో శ్రీశైలం అని కొట్టంగానే దేవస్థానం వల్ల అసలు వెబ్సైట్తో పాటు నకిలీ వెబ్సైట్లు కూడా కానొస్తున్నాయట. గుర్తుపట్టేటోళ్ళు పడుతున్నారు కానీ తెలియనోళ్ళు ఆ దొంగ వెబ్సైట్లు ఓపెన్ చేసి రూములు బుక్ చేద్దామని పైసలు కట్టి నిండా మునుగుతున్నారట. ఇగో ఈ పెద్దన్నలు అసంటి నకిలీ వెబ్సైట్ల బాధితులే పైసలు కట్టి మోసపోయిరట. గూగుల్లో మల్లికార్జున సదన్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటే రూమ్ డీటెయిల్స్ కోసం వాళ్ళు రూమ్ డీటెయిల్స్ ఏమీ లేవని ఫేక్ ఐడి హై మల్లికార్జున సదన్ శ్రీశైలం కా దేవస్థానం కా. ఒక ఆయన హైదరాబాద్కి వెళ్ళి ఇంకొక ఆయన బొంబాయికి వెళ్ళి మరొక ఆయన ఇంకొక ఆడికి వెళ్ళి వేలకు వేలే సమర్పయామి చేసుకున్నారట. గుడికి దగ్గర పట్ల ఉండే మల్లన్న సదన్లో రూమ్ బుకింగ్ చేసుకుందామని వెబ్సైట్ తెరిస్తే పైసలు కట్టగానే సైట్ మూసుకపోతుందట. ఇక ఇంకొందరికి ఏమో సక్సెస్ అని చూపెడితే ఆ ప్రింట్ కాగితం పట్టుకొని మల్లన్న సదన్కి వస్తే ఇది అధికారిక వెబ్సైట్ కాదండి అని కౌంటర్లో కూర్చున్న వాళ్ళు చల్లగా చెప్తున్నారట. పైసలు పోతున్నాయి, రూములు దొరకలేవట పాపం. We come to know when I go to the Mallikarjun Southern counter that this is a total fraud and cheating. It was a big harassment for our family. We had to search for 2 hours for room. అసలు వెబ్సైట్ కు నకిలీ వెబ్సైట్ కు తేడా లేకుండా తయారు చేసి పెడుతున్నారట బద్మాషిగాళ్ళు. కాబట్టి ఎవరన్నా ఆన్లైన్లో బుకింగ్లు చేసుకొని పోయేటోళ్ళుంటే జర పైలం. అసలు వెబ్సైట్ ఇగో గీదట. కాబట్టి జర పైలంగా చూసుకోరు. ఈ ఉత్తుత్తి వెబ్సైట్ల సంగతి ఏపీ సర్కారులకు గుడి అధికారులకు ఎరకైతే 2 కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారట.